బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా రేపు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. కొఠారి గ్రామంలో గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. కొఠారిలో 26 ఇళ్లను మంజూరు చేయగా 25 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఈ క్రమంలోనే కాగజ్ నగర్ సమీపంలో నిర్వహించే సభ నుంచి రెండవ విడత ఇళ్ల నిర్మాణాల ప్రక్రియను సీఎం ప్రకటిస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా రేపు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. కొఠారి గ్రామంలో గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. కొఠారిలో 26 ఇళ్లను మంజూరు చేయగా 25 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఈ క్రమంలోనే కాగజ్ నగర్ సమీపంలో నిర్వహించే సభ నుంచి రెండవ విడత ఇళ్ల నిర్మాణాల ప్రక్రియను సీఎం ప్రకటిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనపై మరింత సమాచారం మనకు అందించడానికి మనతో పాటు నరేష్ ఫోన్ ఇన్ ద్వారా ఉన్నారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ రాణి. ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సర్వం సిద్ధమైంది. జిల్లాల పర్యటనలు శ్రీకారం చుడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 1 నుంచి ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం కొఠారి గ్రామంలో నూతన గృహ ప్రవేశ ఇందిరామిల్లకు సంబంధించినటువంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం కాగజ్ నగర్ సమీపంలో భారీ బహిరంగ సభలో ప్రసంగించున్నారు. అయితే ఇప్పటికే అధికార యంత్రాంగంతో పాటు పోలీసులు విస్తృత ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కాంగ్రెస్ శ్రేణులు సభ విజయవంతానికి భారీ జన సమీకరణ కూడా చేపట్టాయి. అయితే కొమరంభీం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి జూన్ 1 నుంచి అయితే జిల్లాల పర్యటన చేపట్టినటువంటి నేపథ్యంలో దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందిరామిల్లకు సంబంధించి ఇటు రెండో విడత ఇందిరామిల్లకు సంబంధించినటువంటి శ్రీకారం చుట్టనున్నారు. మరి ఈ క్రమంలోనే ఇటు కెరమెరి మండలం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కెరమెరి మండలంలోని కొఠారి గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తగూడలో నిర్మించినటువంటి ఇందిరమిల్ల గృహ ప్రవేశం కార్యక్రమానికి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇటు మంత్రులు పాల్గొనున్నారు. మరి ఇక్కడ ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి 26 ఇళ్లు మంజూరు కాగా 25 ఇళ్ల నిర్మాణానికి ఇందిరమిల్ల నిర్మాణం పూర్తయింది. లబ్ధిదారులతో పాటు ఇటు సీఎం నేరుగా ముచ్చటించి ఇళ్లను గృహ ప్రవేశం ప్రారంభించనున్నారు. అనంతరం రెబ్బెన మండలం కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద నిర్వహించేటువంటి భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. అయితే ఈ సభ వేదికగా రెండో విడత ఇందిరామిల్ల నిర్మాణ ప్రక్రియకు సంబంధించి కొన్ని కీలక ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు రెండో విడత రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత ఇందిరా నిర్మాణానికి సంబంధించినటువంటి లబ్ధిదారులకు కూడా ప్రొసీడింగ్ పత్రాలు కూడా అందజేయనున్నట్టుగా తెలుస్తోంది. మరి దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించి ఏదైతే ఇందిరామిల్లకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు కూడా ఆయా జిల్లాలకు సంబంధించి మా స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కూడా ప్రారంభోత్సవాలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. దీంతో అయితే ఈ జిల్లాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి అభివృద్ధి పనులు ఏదైతే కొమరంభీం జిల్లాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు అభివృద్ధి పదంలో ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు పనులకు సంబంధించి కూడా కొన్ని అంశాలపై కూడా సీఎం కీలకమైన ప్రకటనలు కూడా చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీలు ఏదైతే కొమరంభీం జిల్లా ఎస్పీ నితికా పంతో పాటు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఇటు సీఎం సభాస్థలి ఏదైతే బహిరంగ సభతో పాటు ఇటు పర్యటించినటువంటి కొఠారి గ్రామంలోని ఏజెన్సీ ప్రాంతం కావడంతో భారీ భద్రత ఏర్పాట్లు కూడా చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లా కలెక్టర్ హరితతో పాటు ఇటు ఎస్పీలు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి అందుకు సంబంధించిన హెలిప్యాడ్ తో పాటు సభా ప్రాంగణం ఇటు పార్కింగ్ ప్రాంతాలకు సంబంధించి
ఇటు రాకపోకలకు సంబంధించి ఏదైతే మార్గాలు ఉన్నాయో దానికి సంబంధించి డ్రోన్ సాయంతో కూడా పరిశీలించి పూర్తి స్థాయిలో కూడా ఇటు పరిశీలించారు. ట్రాఫిక్ నియంత్రణ చేపట్టి వాహనాల పార్కింగ్ తో పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా కూడా అత్యవసర సేవలతో పాటు ప్రజల రాకపోకలపై కూడా ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఈ పర్యటనకు సంబంధించి ఇటు జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏ కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి శ్రీకారం చుట్టడంతో ఆ కార్యక్రమం విజయవంతం అవుతుందని చెప్పేసి ఒక సెంటిమెంట్ ను కూడా దీనికి ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఇంద్రవెల్లి సభకు సంబంధించి విజయవంతమై అనంతరం పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇటు బాధ్యతలు చేపట్టారు. మరి ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతో ఏదైతే ఇంద్రవెల్లి సభని ప్రధాన సెంటిమెంట్ గా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇది సీఎం చేపట్టినటువంటి రెండో విడత ఇంద్రం ఇళ్ల సంబంధించి చేపట్టినటువంటి తొలి ఈ ఎక్కడైతే రెండో విడత ఇంద్రం ఇళ్లకు సంబంధించినటువంటి ఈ ప్రారంభోత్సవాలకు సంబంధించి విజయవంతం చేసేందుకు కూడా పార్టీ వర్గాలు కూడా ఇటు భారీ జన సమీకరణ చేసేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4 జిల్లాల వ్యాప్తంగా ఇటు ఆదిలాబాద్ తో పాటు నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం జిల్లాలకు సంబంధించి భారీగా జన సమీకరణ చేసేందుకు ఇటు సమావేశాలు గ్రామ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుతో పాటు ఎమ్మెల్సీ దండే విఠల్, ఇటు డిసిసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఆత్రం సుగ్నల్ కూడా ఏర్పాట్లను పరిశీలించి ఇటు సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏదైతే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఇటు గ్రామ స్థాయిలో నుంచి కూడా కార్యకర్తలను ఇటు అభిమానులను కూడా జన సమీకరణ చేసేందుకు కూడా గ్రామ స్థాయిలో కూడా సమావేశాలు నిర్వహించి ఇటు కాగజ్ నగర్ లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చేందుకు కూడా ఇటు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి భారీ బందోబస్తు ఏర్పాట్లను కూడా ఇటు పోలీస్ శాఖ కూడా చేపట్టింది. వీటికి సంబంధించి కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీలు నిజకప్పంతో పాటు ఐకేఎల్ మహాజన్ కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పలు సూచనలు చేస్తూ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా పలు సూచనలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టినటువంటి పర్యటనను విజయవంతం చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పేసి కూడా అధికారులు కూడా పలు సూచనలు కూడా చేస్తున్నారు. రాణి, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నరేష్.